హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫస్ట్ హాఫ్ లోనే ట్రేడ్ ఇచ్చాను. బికాస్ ఫస్ట్ హాఫ్ లోనే మూమెంట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో మూమెంట్ అనేది జరగలేదు కాబట్టి నేను సెకండ్ హాఫ్ మూమెంట్ లో ట్రేడ్ అనేది ఇచ్చాను. బట్ సైడ్ వే మార్కెట్ వల్ల కాస్ట్ టు కాస్ట్ అనేది ఎగ్జిట్ ఇప్పించేశాను. ఇక్కడ ఇవాళ సెకండ్ హాఫ్ లో ఏమైంది అంటే, ట్రేడ్ నేను ఇస్తుండగానే ఆ ట్రేడ్ అనేది 300 రూపీస్ లో దొరికింది. దాని తర్వాత 300 లోనే కాస్ట్ టు కాస్ట్ మేము ఎగ్జిట్ అయిపోయాము. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా సైడ్ వే అనేది అయిపోయింది. సో ఇవాళ అందువల్లనే ఫస్ట్ హాఫ్ మూమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ట్రేడ్ దొరికింది. సెకండ్ హాఫ్ లో సైడ్ వే వల్ల కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అనేది జరిగింది. సో ఈ 2 ట్రేడ్స్, దీనికన్నా ఎక్కువ ట్రేడ్స్ అనేవి నేను పర్సనల్ గా ప్రొవైడ్ చేయలేదు అండ్ నేను కూడా తీసుకోలేదు. ఓకే, దానికి రీజన్ వచ్చేసి మార్కెట్ సెకండ్ హాఫ్ తర్వాత ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్ ఫాల్ అవ్వాలి, బట్ సైడ్ వే అయిపోయింది కాబట్టి సెన్సెక్స్ లో కూడా మనది ఇవాళ ట్రేడ్ వర్కౌట్ అనేది కాలేదు. అండ్ మార్నింగ్ మార్కెట్ ప్రీ మార్కెట్ ఓపెన్ అయిందా 9:08 కి, నేను 9:09 కి ఒక రికార్డింగ్ పెట్టాను. ఇక్కడ చూడండి మీద 9:09 AM కి ఒక రికార్డింగ్ పెట్టాను. ఈ రికార్డింగ్ లో నేను ఏమన్నాను అంటే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో చాలా మంది ఇది డిసైడ్ అయ్యి కూర్చోకండి, మార్కెట్ బయింగ్ వెళ్తుందని. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినా ఇమీడియట్ గా ఫాల్ వస్తుంది అని చెప్పాను. అది ఎందుకు చెప్పాను అంటే, మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇఫ్ ఇట్ బ్రేక్ విత్ రెడ్ క్యాండిల్, ఇట్ యాక్ట్ యాజ్ బ్రేక్ డౌన్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకున్న ఇండిసిజన్ మెయింటైన్ చేసింది కాబట్టి మార్కెట్ లో ఫాల్ అనేది జరుగుతుంది అనే డిసైడ్ చేసి నేను చెప్పాను. అండ్ ఇదే టాపిక్ మన 9th టాపిక్ ఫస్ట్ పీడిఎఫ్ లో నేను నేర్పించాను. మన ఫస్ట్ అనాలిసిస్ వీడియోస్ లో నేను నేర్పించాను. ఓకే, అండ్ ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫైండ్ అవుట్ చేయడానికి రావట్లేదు మీకు. సో కన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఆర్డర్ బ్లాక్ ఉన్నది కూడా తీసుకోవచ్చు అని నేను నేర్పించాను. ఓకే, ఇది ఒక పాయింట్ ఫస్ట్ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్. సెకండ్ ట్రేడ్ నేను ఎందుకు ఇచ్చాను అంటే, బ్యాంక్ నిఫ్టీలో రిజెక్ట్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఇండిసిజన్ ఇచ్చింది, అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో సెన్సెక్స్ లో కూడా ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. ఇండిసిజన్ క్యాండిల్ అంటే ఏంటి? మన ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ అనాలిసిస్ పీడిఎఫ్ లో ఏం నేర్పించాను నేను? ఇక్కడ చూడండి, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇఫ్ మార్కెట్ ఆన్ బయ్యింగ్ సైడ్ ఇలాంటి క్యాండిల్ వస్తే ఇట్ ఇండికేట్ సెల్లింగ్. ఇలాంటి ఇండిసిజన్ క్యాండిల్ వస్తే ఇట్ ఇండికేట్ సెల్లింగ్ అని చెప్పాను, అంతే కదా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెల్లింగ్, ఇక్కడ రిజెక్ట్ అవ్వగానే నేను ట్రేడ్ ఇచ్చాను. అది ఏమైంది? అది కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళింది, ప్రాబ్లం లేదు, పైకి వెళ్ళింది. బట్ 6 పాయింట్స్ తోనే మన టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. చలో టార్గెట్ అచీవ్ కాలేదు, బట్ మార్కెట్ ఆన్ సెల్లింగ్ సైడే కదా అని వెయిట్ చేస్తే ఇది ఇక్కడ చూడండి సైడ్ వే అయిపోయి కంప్లీట్ ప్రీమియం మెల్టింగ్ చేసింది. దాని వల్ల ఏమైంది అంటే ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేపియాల్సి వచ్చింది సెకండ్ ట్రేడ్. అండ్ సెకండ్ ట్రేడ్ టైమింగ్ చూడండి, 11:21 AM. 11:21 AM ఎప్పుడు? ఇదెంత? 11:30 క్యాండిల్, అంతే కదా? 11:15 నుంచి 11:30 అయ్యే క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ లోనే ఇచ్చాను. బికాస్ ఆఫ్ ఇండిసిజన్ ఫామ్ అవుతుంది. సెకండ్, ప్రీవియస్ 2 days రీసెంట్ హైకి వెళ్ళి రిజెక్ట్ అయింది కాబట్టి రీటెస్ట్ లో సెల్లింగ్ రావచ్చు అని ఇచ్చాను. బట్ ఇక్కడ ఏమైంది? తీసుకున్న ట్రేడ్ ప్రాపరే, బట్ మార్కెట్ సైడ్ వే కావడం వల్ల మన ట్రేడ్ అనేది వర్కౌట్ కాలేదు. అండ్ ఇదొకటి సెన్సెక్స్. దాని తర్వాత ఇప్పుడు మనకు మళ్ళీ బయింగ్ సైడ్ కూడా మార్కెట్ వచ్చింది కదా. బయింగ్ సైడ్ వచ్చినప్పుడు మనము బయింగ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు అది మిస్ అయిపోయింది కాబట్టి నేను ట్రేడ్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగానే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూసుకున్న ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఉంది, బయింగ్ అనేది ఇమీడియట్ గా షూట్ అప్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయి షూట్ అప్ అయింది. సో దట్స్ వై ఈ ట్రేడ్ మిస్ అయింది కాబట్టి ఇవ్వలేదు. యాక్చువల్ గా 3 ట్రేడ్స్ ఇద్దాం అనుకున్నాను, బట్ 2 ఇచ్చాను. దానిలో ఒకటి ప్రాఫిట్, సెకండ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్. సో ఇలా నేను ప్రాపర్ గా పీడిఎఫ్స్ పెట్టి మరీ మీ అందరికి లెర్నింగ్ ఇస్తున్నానండి. టోటల్ 14 పీడిఎఫ్స్. మీ దగ్గర ఏ ఒక్క పీడిఎఫ్ లేకపోయినా కామెంట్ పెట్టండి, వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు పీడిఎఫ్స్ అనేవి నేను పంపిస్తాను. ఓకే, కంప్లీట్ 12 years ఎక్స్పీరియన్స్, 5 సంవత్సరాలు నిద్ర లేవు మార్కెట్ అండర్స్టాండ్ చేసుకోనికే. సో కంప్లీట్ ఎక్స్పీరియన్స్ బ్రదర్, 12 years కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మొత్తం మీ ముందర ఉంది, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేర్చుకోండి, దాని తర్వాత మార్కెట్ లో రండి. వితౌట్ నోయింగ్ అబౌట్ స్టాక్ మార్కెట్ లెర్నింగ్ మీరు మార్కెట్ లోకి రాకండి. ఓకేనా? నిఫ్టీ అయితే అవాయిడ్ చేయండి, నేను కూడా నిఫ్టీ అవాయిడ్ చేస్తాను. ఓకే, అండ్
సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అంటే మన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సెకండ్, మన పేరుతోని ఎవరైనా మీకు మెసేజ్ పెడితే వాళ్ళకి రిప్లై ఇవ్వకండి. నా నెంబర్ వచ్చేసి 8919355609, అదే నెంబర్ నాది, వేరే నెంబర్ లేదు. సో మీకు కాంటాక్ట్ అవ్వాలన్నా ఇదే నెంబర్ తో కాంటాక్ట్ అవ్వండి. వేరే నెంబర్ తో ఎవరైనా కాంటాక్ట్ అవుతే వాళ్ళని వీడియో కాల్ చేయమని అడగండి. ఓకేనా అండి? చలో, ఇప్పుడు మండే అనాలిసిస్ ఏంటి? 15th డిసెంబర్ కి నేను ఎలా మార్కెట్ ని చూస్తున్నాను. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ సినారీ వచ్చేసి డిఫరెంట్ ఉంటది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మార్కెట్ లో రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఒకటి ఉంది, అండ్ ప్రీవియస్ రీసెంట్ బ్రేక్అవుట్ పాయింట్ ఒకటి ఉంది. దీని మధ్యలో వేరే లెవెల్స్ లేవు. ఇది కంప్లీట్ గా డైరెక్ట్. సపోజ్ అనుకుందాం, గ్యాప్ అప్ అయిందే అనుకోండి, ఈ పాయింట్ తోనే పడాలి, వేరే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయ్యింది రెడ్ క్యాండిల్ తో, కాబట్టి ఇది మళ్ళీ మీదికి వస్తే యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగానే వర్కౌట్ అవుతుంది అంటిల్ ఇట్ బ్రేక్ క్యాండిల్ గ్రీన్ విత్ లైక్ దిస్, ఈ పాయింట్. ఓకేనా? సెకండ్, ఇప్పుడు అంత మనం ఆలోచించొద్దు. గ్యాప్ అప్ అయినప్పుడు ఆ సినారియో నేను లైవ్ మార్కెట్ లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇస్తాను, దాని లోపల కూడా అప్డేట్ చేస్తాను, ఏమైనా ఉంటే రికార్డింగ్ లో కూడా చెప్తాను నేను. ఓకే, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్, ఈ రెండే పాయింట్లు మార్కెట్ లో ఇంపార్టెంట్. అంటే ఇప్పటి వరకు ఈ రెండే పాయింట్, వేరే పాయింట్లు లేవు. సో మీరు ఈ 2 పాయింట్స్, ఇఫ్ మార్కెట్ బ్రేక్ 59,224, 59,545, విల్ థింక్ అబౌట్ ట్రేడ్ బయింగ్ ఆర్ సెల్లింగ్. ఇన్ బిట్వీన్ ఉంటే నేను ఆ మార్కెట్ ని అవాయిడ్ చేయండి అని చెప్తాను మండే రోజు. బికాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ ఒక సప్లై జోన్ అనేది నడిచింది కంప్లీట్. దీని లోపల ఎంత ప్రీమియం మెల్ట్ అయింది తెలుసా? 34 రూపాయల ప్రీమియం మెల్ట్ అయింది, 34 పాయింట్స్ ప్రీమియం దీని లోపల. సో దీనివల్ల ఇవాళ మాకు కాస్ట్ ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, సెన్సెక్స్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ కొంచెం బాగుంది, ఎందుకంటే గ్యాప్ అప్ అయినా ఇక్కడ మనకు సెల్లింగ్ పాయింట్ అనేది మనకు సెన్సెక్స్ లో ఉంది. ఫస్ట్, సెకండ్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఇది బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. సో సెన్సెక్స్ ఇది దాటుకోవాలి, ఇది దాటుకుంటేనే సెన్సెక్స్ లో బయింగ్. ఈ 2 లెవెల్ దాటకపోతే సెన్సెక్స్ లో బయింగ్ అనేది లేదు, ఇది కన్ఫర్మ్. సెకండ్, సెల్లింగ్స్ వెళ్ళాలి సెన్సెక్స్ అంటే ఇదే పాయింట్, ఇవాళ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే బయింగ్ తీసుకుంది, ఇదే పాయింట్. ఇన్ బిట్వీన్ దీని లోపల ఎంత ట్రేడ్ చేసినా ఓకే, ఇవి దాటితేనే ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది, ఐదర్ బయింగ్ ఆర్ ఐదర్ సెల్లింగ్. ఇన్ బిట్వీన్ ఉంటే ట్రెండ్ అనేది సెన్సెక్స్ లో లేదు. ఓకే, నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ చూసుకున్నట్లయితే సింపుల్, నిఫ్టీలో కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇవాళ దీని మధ్యలోనే ట్రేడ్ చేసింది. నిన్న కూడా చెప్పాను మీ అందరికి, ఈ పాయింట్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే బయింగ్ ఆలోచించండి, లేకపోతే బయింగ్ అనేది మార్కెట్ లో లేదని కూడా కన్ఫర్మ్ చేశాను నేను. ఓకేనా? ఇప్పుడు కూడా ఇదే పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ పాయింట్, ఇవాళ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది, రిజెక్షన్ అనేది జరిగింది. సో మార్కెట్ అనేది టోటల్ గా కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తుంది ఇన్ బిట్వీన్ 26,041, 25,926 నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 59,545, 59,224. సెన్సెక్స్ లో వచ్చేసి 85,361, 84,940. ఓకేనా? ఈ 3 లెవెల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మండే ట్యూస్డే మార్కెట్ అవాయిడ్ చేస్తేనే మంచిది, బట్ ట్రేడ్స్ ఉంటే నేను అనాలిసిస్ ఇచ్చి చూస్తాను ఇవ్వడానికి. ఓకేనండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.